దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన బైబిల్ స్టడీ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఈ బైబిల్ స్టడీ అనేది నామకార్థంగా మీరు వచ్చినట్లయితే అవసరం లేదు. అర్థమవుతుందా? నామకార్థంగా వచ్చినట్లయితే మాత్రం అవసరం లేదు. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మార్చుకోవాలి, దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి, దేవునిలో ఫలభరితంగా నేను ఎదగాలి అనేటువంటి ఆలోచనలతో మీరు వస్తేనే చెప్పినందుకు ప్రయోజనకరంగా ఉంటుంది, విన్నందుకు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. గడిచిన మనం బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. దానికంటే ముందుగా ఒక వాక్యాన్ని మనం చూసుకుని ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే 2 తిమోతి 2:7 చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయము 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములు యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు నేను చెబుతున్నటువంటి వాక్యమైనా ఎవరు చెబుతున్నటువంటి వాక్యమైనా సరే ఆలోచిస్తూ వినాలి. ఆలోచిస్తూ వింటే అప్పుడు ప్రభువు మనకు వివేకాన్ని అనుగ్రహిస్తాడంట. అంటే అర్థమవుతుంది వాక్యాన్ని చెవులతో. అందుకే చెవి గలవాడు వినుగా కంటే అందరికీ చెవులు ఉన్నాయి, కానీ వినేటువంటి మనస్సు అనేది ఉందా అనేది ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడు? నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అంటే ఆలోచిస్తూ వినాలి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి బైబిల్ స్టడీని కొంతసేపు ఆలోచన చేద్దాం. మొన్న అంటే ఆలోచన చేసి అది నిజమా అబద్ధమా అనే విషయాలు చూద్దాం. నేను చెప్పాను కదా, స్లోగా వెళ్దాం, చిన్న చిన్న విషయాల్లోంచి పెద్ద పెద్ద విషయాలకు వెళ్దాం. కానీ చెప్పుకుంటున్నటువంటి ప్రతి విషయము కూడా పెద్ద విషయమే. అర్థమైందా? ఇప్పుడు మొన్న చెప్పినటువంటి బైబిల్ స్టడీ కొంచెంగా ఆలోచన చేద్దాం. చెప్పినటువంటి విషయాలన్నీ కూడా బయట బైబిల్ మొత్తం పరిశీలన చేసి నిజమా కాదా అనేటువంటి విషయాలు చూద్దాం. మొన్న ఏ విషయాలు చెప్పుకున్నాం? మనిషి అంటే సుమారు ప్రపంచములో 250 దేశాలుంటే ఆ 250 దేశాల్లో 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వారు వారి ముందు తరాల నుండి వచ్చారు అని చెప్పుకున్నాం. ఆ ముందు తరాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి తరము వాళ్ళు కూడా వేరొక తరానికి ఒక క్రొత్త విషయాన్ని పరిచయం చేస్తూ వస్తున్నారు. ఈ పరిచయం చేసేటువంటి క్రమంలో వీళ్ళు ప్రతి విషయంలో కూడా అభివృద్ధి చెందుతూ వస్తున్నారు. అంటే తినే తిండి విషయంలో అభివృద్ధి, కట్టుకునే బట్ట విషయంలో అభివృద్ధి, నడిచేటువంటి నడక అంటే ప్రయాణం విషయంలో అభివృద్ధి చెందుతున్నారు. అవునా కాదా? ఇది ఒప్పుకుంటాం కదా. ప్రతి విషయంలోనూ అభివృద్ధి చెందుతున్నారు. తర్వాత నేను ఏం చెప్పాను అంటే, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నాను అని అనుకుంటున్నారు తప్ప పరమానందయ్య శిష్యులు ఏ విధంగా అయితే వాగు దాటినప్పుడు వారు 12 మంది లెక్క పెట్టుకుంటే 12 మంది కూడా మనం 11 మందే ఉన్నామని చెప్పటం. అంటే వాడిని వాడు లెక్క పెట్టుకోకుండా అందరి వైపు చూసి లెక్క పెట్టుకుంటున్నాడు అని చూసాం. అంటే మనిషి తన గురించి తాను ఆలోచన చేసుకోకుండా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాని కోసం ఆలోచన చేస్తున్నాడు అనేటువంటి విషయం చెప్పుకున్నాం. ఆలోచన చేస్తున్నాడా చేయట్లేదా? చేస్తున్నాడు కాబట్టి అభివృద్ధి చెందుతూ వస్తున్నాడు, టెక్నాలజీని పెంచుకుంటూ వస్తున్నాడు. మనిషి సుఖానికి అలవాటు పడి సుఖంగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి అనేటువంటి ఆలోచనతో పెంచుకుంటూ సమయం ఏదైతే ఉందో 24 గంటల సమయంలో ఒక 8 గంటలు పడుకుంటున్నాడు. అంటే మిగిలిన సమయం అంతా కూడా టెక్నాలజీ కనిపెట్టేవాడు ఒకడైతే ఆ టెక్నాలజీని వినియోగించుకునేవాడు ఒకడు. అంటే సెల్ ఫోన్ కనిపెట్టడానికి సమయం అంతా వృధా చేసేవాడు ఒకడైతే ఆ సెల్ ఫోన్కే సమయాన్ని పెట్టేసేవాడు మరొకడు. ఇంకా స్క్రోలింగ్, యూట్యూబ్ స్క్రోలింగ్, ఇంకేంటి ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, ఇంకా చేస్తూనే పబ్జీ కనిపెట్టడానికి ప్రయాసపడినోడు ఒకడైతే ఆ పబ్జీ ఆడటంలో, ఫ్రీ ఫైర్ ఆడటంలో సమయాన్ని గడిపేసేవాడు ఇంకొకడు. అవునా? అంటే మనిషి అభివృద్ధి చేస్తూ దేవుడిచ్చినటువంటి సమయాన్ని అలా పోనిచ్చేస్తూ ఉంటున్నాడు. అవునా కాదా? అవును.
అవును కదా. ఇప్పుడు మనిషి కోసం ఆలోచన చెయ్యట్లేదు. మనిషి గురించి మనిషికి ఎంత అవగాహన ఉంది అంటే, ఎంత అవగాహన ఉంది, బేసిక్ కూడా తెలియట్లేదు. ఆ బేస్ ఏంటి? నేను నీకు కనబడుతున్నానా అనేటువంటి ప్రశ్న వేసాను ఆ రోజు. మనమందరం కూడా కనిపిస్తున్నామనే చెప్పాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆత్మ అనేది వేరు, శరీరం అనేది వేరు. మనము అనగా ఆత్మ, శరీరము అనగా మనము కాదు. మనము ఈ భూమి మీద జీవించటానికి ఆయన ఇచ్చినటువంటి ఒక వస్తువు లాంటిది అనుకోవచ్చు, లేకపోతే ఒక అవసరత నిమిత్తం ఆయన ఇచ్చాడు ఒక సూట్. మనం ఆ రోజు చెప్పుకున్నాం. చంద్రమండలంలోనికి అక్కడ వాతావరణానికి అనుగుణంగా సూటు అతను ఒకరు కాదు, మన ఈ శరీరము ఒకరు కాదు. అంటే చలి దగ్గరికి వెళ్తాం మనం, ఎక్కడ ఊటీ కొడైకెనాల్ వెళ్తాం, అప్పుడు ఈ శరీరంతో ఉంటే గడ్డ కట్టుకుని పోతాం. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, వారు ఎప్పుడూ కూడా స్వెటర్లు వేసుకుంటూనే ఉంటారు. ఎందుకు వేసుకుంటారు? అక్కడ వాతావరణానికి ఆ స్వెటర్ అనేది అవసరం. అన్ని విషయాల నుండి అది కాపాడుతుంది, అక్కడ వాతావరణానికి అనుగుణంగా ఉంటది. అదే విధంగా మనిషికి కూడా ఈ భూమి మీద ఆత్మల లోకం ఇది కాదు. అంటే ఈ వాతావరణం అనేది చలి ప్రాంతంలో ఉండదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, లోకం ఏదైతే ఉందో, ఈ లోకములో మనం ఉండటానికి ఈ శరీరం అనేది అవసరం. చంద్రమండలంలో వారు ఉండటానికి సూట్ అనేది అవసరం. అర్థమవుతుందా? అంటే ఆత్మ ఉండేటువంటి లోకం కూడా ఒకటి ఉంది. ఉందా లేదా? ఉంది కాబట్టే ఒకానొక టైంలో ఈ శరీరం ఏం చేస్తుంది, ఆత్మ ఏం చేస్తుంది, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఏదైతే ఆత్మలుగా ఉన్నటువంటి ఒక లోకం ఉందో ఆ లోకానికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఈ విషయాలన్నీ కూడా నిజమా కాదా? నిజమే. అంటే ప్రతి విషయంలో, కప్ప విషయంలో క్లారిటీ ఉంది, ఒక పక్షి విషయంలో క్లారిటీ ఉంది, ఒక బండి విషయంలో క్లారిటీ ఉంది, ఒక విమానం విషయంలో క్లారిటీ ఉంది, ఒక అంతరిక్షం విషయంలో క్లారిటీ ఉంది మనిషికి. కానీ తన విషయంలో తాను ఎంత క్లారిటీ కలిగి ఉంటున్నాడు, ఎంత అవగాహన ఉంది అతని జీవితం పట్ల అతనికంటే, అతను అనగా శరీరం అనేటువంటి భ్రమలోనే ఉండిపోతున్నాడు. అతను అనగా ఆత్మ అనేటువంటి అవగాహనే లేదు. అందుకే ప్రతి విషయంలో అభివృద్ధి చేస్తూ వస్తున్నాడు తప్ప అభివృద్ధి చెందట్లేదు. తన విషయంలో తాను అభివృద్ధి చెందలేకపోతున్నాడు. అందుకే శరీరం కోసమే జీవిస్తూ ఉన్నాడు అనమాట. ఇది మొన్న మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ ఏంటంటే, ఈ శరీరాన్ని దేవుడు ఏ విధంగా మనకి అందించాడు, ఈ శరీరాన్ని దేవుడు మనకి ఏ విధంగా ఇచ్చాడు. ఒకానొక టైంలో ఒక తల్లి దగ్గరికి వెళ్ళి కొడుకు అంటున్నాడు అన్నమాట. ఏమంటున్నాడంటే, అమ్మ నన్ను ఎందుకు కన్నావమ్మా అంటున్నాడు. అంటే తల్లి కనటం ద్వారా వచ్చాను, నన్ను ఎందుకు కన్నావమ్మా అంటున్నాడు ఒకడు. ఇంకొకడు ఏమంటున్నాడు అంటే, నా జీవితం నా ఇష్టం అని ఇంకొకడు అంటున్నాడు. ఆ తర్వాత ఇంకొంతమంది వేరే వేరే విషయాలు, అంటే కొంతమంది కవులు ఉన్నారు, పేరు మోసినటువంటి కవులు. అసలు పిల్లలు ఎక్కడ నుండి వస్తున్నారు అంటే, తల్లి తండ్రి ఆవేశం వలన పిల్లలు అనేది వస్తున్నారు అని చెబుతున్నారు. అంటే తల్లి తండ్రి ఆవేశం వలన పుట్టిన వారే పిల్లలు, వారిద్దరిలో ఆవేశం ఉన్నది, ఆ ఆవేశములో పిల్లలు అంటే ఒకరు భూమి మీదకి వస్తున్నారు అని పెద్ద పెద్ద కవులు, జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులు చెబుతున్నారు. మరి ఇప్పుడు అదే నిజము అంటే ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటున్నారా? ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారా? మ్యారేజ్ అయిన తర్వాత తల్లి తండ్రి ఆవేశం వలన పిల్లలే గనక పుడితే మరి ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటున్నారా అంటే ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు అంటే వారి ఆలోచన తప్పు. అంటే ప్రక్రియ అదే అయినప్పటికీ కూడా దాని వెనక దేవుని చిత్తం ఉంటే, అంటే మనం బైబిల్లో కూడా చూసుకోవచ్చు. 127వ కీర్తన చూడండి, 127వ కీర్తన 3వ వచనం చూడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. 100వ కీర్తన చూడండి, 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. చాలమ్మా, ఆయన ప్రజలము. అంటే ఇక్కడ రెండు విషయాల ద్వారా కూడా ఏం చెబుతున్నాడు?
ఈయన ఏం చెబుతున్నాడు అంటే, మనము అనగా మనిషి రావటం వెనక దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క ఇష్టము ఉందన్నమాట. ఎలాగా? బహుమానంగా పిల్లలని ఆయన ఇస్తున్నాడంట. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనంతట మనం పుట్టేలేదు. మనంతట మనం తల్లి తండ్రి ఆవేశం వలనే పుడితే హాస్పిటల్లో ఎన్నో హాస్పిటల్ సంతానపు లేమ మా దగ్గరకు రండి అని టీవీ స్క్రోలింగ్లో ఎయ్యరు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనల్ని అంటే ఈ ఆత్మకి శరీరాన్ని ఏం చేశాడంట? ఆయన అమర్చాడంట. ఆత్మకి శరీరాన్ని ఏం చేశాడు? అమర్చాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. శరీరం ఏం చేశాడంట? నాకొక శరీరము అమర్చితివి. అంటే నేను అనేటువంటి ఒక వ్యక్తిని ఉన్నాను, నాకు నువ్వేం చేసావంటే ఒక శరీరాన్ని అమర్చావు అని చెబుతున్నాడు. ఆ శరీరాన్ని ఏ విధంగా దేవుడిచ్చాడు? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసుకుంటే ఈ శరీరం ఏ విధంగా ఇచ్చాడు అంటే ఆయన 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఈ ఆత్మ శరీరము, ఈ శరీరాన్ని ఆత్మని ఏ విధంగా ఆయన సృష్టించాడు? మూలాల్లోకి వెళ్తున్నాం మనం, అంటే ప్రారంభంలోకి వెళ్తున్నాం. శరీరము ఆత్మ మట్టి నుండి తీసి ఒక ఆకారాన్ని చేసి అందులోకి ఒక మనిషిని ప్రవేశపెట్టాడంట. అంటే ప్రారంభం ఇది. ప్రారంభం అంటే మనిషి స్టార్టింగ్ ప్రారంభం. ఆ తర్వాత ప్రాసెస్ మారిస్తాడు ఆయన. ప్రాసెస్ మారిస్తాడు. అవ్వ దగ్గరికి వచ్చేటప్పటికి మరలా మట్టి తీసుకుని చేయలేదు ఆయన. ఆయన ప్రక్కటెముకని తీసి చేశాడు. ఆ తర్వాత ప్రాసెస్ వచ్చేటప్పటికి ఆదాము అవ్వలకి ఏ విధంగా వచ్చింది? ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రాసెస్ అనమాట. ఎలాగా? ఆదాము తన భార్య అయిన అవ్వని కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యను కనెను. ఇప్పుడు ఆ సంగతి తర్వాత రేపు చూద్దాం. ఇప్పుడు ఈ సంగతి గనక మనం చూసుకుంటే స్టార్టింగ్ ఒక మనిషిని ఏ విధంగా ఆయన సృష్టించాడు అంటే, మనము అనగా ఆత్మ అని చూసాం. ఆత్మ వేరు శరీరం వేరు అని చూసాం. ఈ ఆత్మని శరీరాన్ని ఆయన ఏ విధంగా కలిపాడు అంటే ఏ విధంగా చేశాడు అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ విషయంలో ఆయన మట్టితోటి చేశాడంట. కొంతమంది ఏమంటారు అంటే, మట్టితో చేసినటువంటి ప్రతి వస్తువు కూడా పగిలిపోతుంది కదా, మట్టితో వస్తువు చేస్తే పగిలిపోతుంది కదా, మరి మనిషి పగిలిపోవటం లేదు ఎందుకు? మట్టిని అలాగా వర్షంలో పెడితే కరిగిపోతుంది కదా, మరి ఎందుకు కరిగిపోవటం లేదు అని అంటూ ఉంటారన్నమాట. దానికి మనం కొన్ని విషయాలను గనక మనం చూస్తే, వాక్యం వినేటువంటి వ్యక్తుల్లో 3 రకాల మనుషులు ఉంటారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము. వాక్యం వినేటువంటి వ్యక్తుల్లో 3 మనుషులు ఉంటారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 32వ వచనం నుండి. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరెయోపేగితుడైన దియోనీసియు, దమరియను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు ఉండిరి. అంటే వాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 3 మనుషులు మనకు కనబడుతున్నారు. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు ఏం చేశారంట? అపహాస్యము చేసిరి. ఆ తర్వాత దీని గూర్చి నీవు, మరికొందరు ఏం చేస్తున్నారు? దీని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.
అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయిన, అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. అంటే 3 రకాల మనుషులు. అంటే మొదటి రకం మనుషులేమో ఏం చేశారు? అపహాస్యం చేశారు. అంటే వాక్యం చెబుతున్నప్పుడు అపహాస్యం చేశారు. రెండవ రకం మనుషులు ఏం చేశారు? ఇంకొకసారి చెప్పు అంటే సరిగా అర్థం కాలేదు వాళ్ళకి. ఇంకొకరు ఏం చేశారు? వారికి అర్థమయ్యి దేవుడి మీద విశ్వాసము ఇంకా ఎక్కువైపోయి సేవకుని హత్తుకున్నారంట. దేవుని మీద విశ్వాసం ఎక్కువైపోయింది అనుకోండి, ఏ విశ్వాసి కూడా సేవకుడిని హత్తుకునే ఉంటాడు, విడిచిపెడుతున్నాడు, సేవకుడికి దూరంగా ఉంటున్నాడు అంటే అతడి విశ్వాసంలో ఏదో లోపం ఉంది అని అర్థం. ఇక్కడ 3 రకాల మనుషులు: అపహాస్యం చేసేవారు, మరి ఒకసారి అడిగేవారు. ఇప్పుడు అపహాస్యం చేసేవారి కోసం మనం పక్కన పెట్టేస్తే, మరి ఒకసారి అంటే చెప్పేటటువంటి విషయం సరిగా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు ఉంటారు కదా. ఈ వ్యక్తులు ఏ విధంగా వారికి అర్థమవుతుంది అంటే, దేవుని వాక్యం చెబుతుంది, జ్ఞానము లేక అర్థం కాకపోతే ఆయన అంటున్నాడు, యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడెను. అంటే వాక్యం మీకు అర్థం కావట్లేదు అంటే, ఇక్కడ ఉన్నటువంటి నలుగురిలో మీరు కూడా, లేదా ఎవరికైనా సరే వాక్యము అర్థం కావట్లేదు అంటే జ్ఞానము కొదువుగా ఉందని దాని అర్థం. దేవుడు ఏమంటున్నాడు? అందరికీ కూడా జ్ఞానాన్ని ఇస్తాడంట. చూడండి, యాకోబు మనం చదువుకున్నాం కదా, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. నేను చెప్పేటువంటి విషయాలు ఒకవేళ మీకు అర్థం కాకపోతే అడగండి దేవుణ్ణి. ఏమని? జ్ఞానం ఇవ్వి ప్రభువా, జ్ఞానం కొదువుగా ఉంది నాయన, వివేచన నాకు అనుగ్రహించు, చెప్పినటువంటి విషయాలు అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని నాకు అందివ్వి అని దేవుణ్ణి అడిగితే ఆయన ధారాళముగా జ్ఞానాన్ని ఇస్తాడంట. వీళ్ళు 3 రకాల మనుషుల్లో సరిగా అర్థం కాలేనటువంటి వ్యక్తులు ఏం చేయాలి? అడగాలి. అర్థమైనటువంటి వ్యక్తులు ఏం చేయాలి? దేవుణ్ణి హత్తుకోవటానికి ప్రయత్నం అనేది చేయాలి, హత్తుకోవాలన్నమాట. ఒక సేవకునికి ఇచ్చేటువంటి విలువ ఇవ్వాలి. మొదటి వాళ్ళు అపహాస్యం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రశ్న అడగటం తప్పు కాదు, ప్రశ్న అడగటం అనేది తప్పు కాదు, అది అపహాస్యం చేస్తూ అడిగితే తప్పు. ఇప్పుడు మట్టి నుండి మరి మట్టి కరిగిపోతుంది కదా, మరి మనిషి ఎందుకు కరిగిపోవటం లేదు అంటే దాంట్లో తప్పేం లేదు. కానీ కావాలని కొంతమంది ఏం చేస్తారు? బైబిల్ మీద బురద వేయటానికి చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఇంకా మారరు, ఎన్ని చెప్పినా మారరు. నేర్చుకోవాలి అనుకున్నవాడు ప్రశ్నలేసి నేర్చుకోవాలి. అపహాస్యం చేసేవాడు ఇంకా వాడు ఎలాగా కూడా అపహాస్యం చేసేటువంటి ఆ విధానంలో ఉంటాడు, కానీ వాక్యం అనేది అర్థం కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? జ్ఞానం కొదువుగా ఉందా అడగాలి. వాక్యము వింటూ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆలోచన చేస్తూ వినాలి. అవునా కాదా, తప్ప రైటా అని ఆలోచన చేస్తూ వినాలి. ఇప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చూద్దాం మనం. ఆ ప్రశ్నకి సమాధానం, మట్టి నుండి ప్రతి వస్తువు ఏదైతే ఉందో కరిగిపోతుంది, ఆ తర్వాత మట్టితో చేసినటువంటి వస్తువు పగిలిపోతుంది. మరి మనిషి తలస్నానాలు రోజుకి 2-3 సార్లు చేస్తాడు వారానికి. ఆ తర్వాత స్నానం చేస్తాడు, ఈతలు కొడతాడు, ఎగురుతాడు, గెంతులేస్తాడు, కింద పడతాడు, పైకి లేస్తాడు. మరి ఎందుకు విరిగిపోవటం లేదు, ఎందుకు కరిగిపోవటం లేదు అంటే, ఇప్పుడు మట్టికి కొంత హీట్ ఇస్తే, అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఏం చేసేవారు? ఎండలో పెట్టేవారు. మామూలు మట్టి స్పీడ్గా కరిగిపోద్దా? ఎండలో పెట్టినటువంటి మట్టి స్పీడ్గా కరుగుతుందా? మామూలు మట్టే కరిగిపోద్ది. ఎండలో పెట్టినటువంటి మట్టికి అంటే చెప్పులు చేసుకుని ఎండలో పెట్టేవారు అన్నమాట. ఆట వస్తువులు చేసుకుని ఎండలో పెడితే అవి కరిగిపోవటానికి కొంత టైం పట్టేది. అంటే మట్టికి కొంత వేడిని ఇస్తే అందులో ఏమవుతుంది అంటే కరిగే గుణం అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం ఇటుక మరి నానిపుతున్నాం కదా, మరి అది ఎందుకు కరిగిపోవటం లేదు? ఇంకా బలం ఎందుకు వచ్చేస్తుంది అంటే, వేడి ఏదైతే ఉందో ఆ వేడిని ఏం ఇస్తున్నాం. దేనికి? ఆ ఇటుక్కి కొంత వేడిని ఇస్తున్నాం అనమాట. అంటే హీట్ని ఇవ్వటం ద్వారా దానికి బలం అనేది
వస్తుంది. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు? దేవుడు మనల్ని కూడా మట్టితోటి చేశాడు. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, భూమి యొక్క అగాధ స్థలము అనేది ఒకటి ఉంది. అంటే భూమిని త్రవ్వుకుంటూ వెళ్తే కొంత వేడి వస్తుంది. ఇంకా అలా కొంత దూరం తవ్వుకుంటూ వెళ్ళిపోతే ఆ మిషన్లు కూడా కరిగిపోయేటువంటి వేడి ఉంటదంట. అంటే భూమి లోపలి భాగం ఎలా ఉంటుందంటే చాలా వేడితోటి ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం చెప్పారు. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది అంటే భూమి లోపల వేడి ఉంటుంది అని ఎప్పుడు చెప్పింది? యోబు గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లు ఉండును. భూమి యొక్క లోపలి భాగము ఏ విధంగా ఉంటుందంట? అగ్నిమయంగా ఉంటుందంట. అంటే శాస్త్రవేత్తలు ఎప్పుడు చెప్పారు? కొన్ని సంవత్సరాలు. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఏం చెప్పింది? బైబిల్ చెప్పింది. ఎందుకంటే ఆయనకి తెలుసు కదా, సృష్టించిన ఆయనకి సృష్టి లోపల ఏముంటుందో తెలియదా? సృష్టించిన ఆయనకి సృష్టి పైన ఏముంటుందో తెలియదా? సృష్టించిన ఆయనకి ఎందుకు సృష్టించాడో తెలియదా? అన్నీ కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఇందులో చాలా ఆధారాలు ఉంటాయి శాస్త్రీయ పరంగా. గాలికి బరువు ఉంటుంది అని, ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు ఉంటాయి. భూమి గోళాకారములో ఉంటుంది అని, శూన్యములో వేలాడదీసు యెహోవా అని, ఇంకా దాని స్థానము నుండి కదిలించువాడు అని చెప్పి చాలా విషయాలు ఉంటాయి. అంటే సృష్టిని చేసిన వాడికే చెప్పాను కదా, చెట్టు వేసిన వాడికే దానికోసం పూర్తిగా తెలుస్తుంది. ఎప్పుడో బయట నుంచి వచ్చేసినోడు థియరీలు మాత్రం ఉంటాయి. ఇది అప్పుడు వేసి ఉండొచ్చు, ఇది అప్పుడు కాయలు కాసి ఉండొచ్చు, ఈ విధంగా ఉంటది. కానీ వేసిన వాడికి అది ఎప్పుడు వేశాడు, ఎప్పుడు కాయలు కాసింది, ఎప్పుడు చిగురు వేసింది, ఏ విధంగా ఎదుగుతూ వచ్చింది, దాని హైట్ ఎక్కడి నుండి ఏ రోజు ఏ హైట్ ఎదిగింది, ఇవన్నీ కూడా వేసిన వాడికే తెలుస్తుంది. అందుకే నేను చెప్పాను, మనిషి చెబుతున్నాడు అంటే అది వినొద్దు. చాలా ఆచారాలు వచ్చేసాయి, చాలా సాంప్రదాయాలు వచ్చేసాయి. మామూలుగా రాలేదు. కానీ అవన్నీ కూడా మనుషులు చెప్పేవి, నమ్మవసరం లేదు. కానీ ఇది ఏం చెబుతుంది అనేది చూసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మన శరీరం ఎందుకు పగిలిపోవటం లేదు, ఎందుకు కరిగిపోవటం లేదు? మనం అనుకుంటున్నట్టు దేవుడు ఈ పైన ఉన్నటువంటి మట్టి ద్వారా మనల్ని చేయలే. ఇదిగో ఇక్కడ పక్కన ఉన్నటువంటి మట్టి ద్వారా దేవుడు మనల్ని చేయలేదు. మరి ఏ మట్టి ద్వారా ఆయన చేశాడు అంటే, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం, కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 15వ వచనం. భూమి యొక్క 15 నుంచి చదవమ్మా. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. చాలమ్మా. ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఎలా సృష్టించాడంట ఆదాముని? ఎలా సృష్టించాడు? నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి విచిత్రముగా నిర్మించబడ్డాడంట మానవుడు. అంటే ఏ మట్టితోటి ఆయన చేశాడు? మనం చెప్పుకున్నాం, మట్టికి కొంత హీట్నిస్తే అది పగిలేటువంటి గుణం కోల్పోతుంది, ఇంకా దానికి బలం అనేది వస్తుంది అని మనం చెప్పుకున్నాం. భూమి లోపలి భాగం ఏ విధంగా ఉంది అని కూడా మనం చెప్పుకున్నాం, అగ్నిమయంగా ఉంది అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా చేశాడంట? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడ్డామంట మనం. అంటే ఒక మనిషి అంటే ఏ మట్టి ద్వారా ఆయన చేశాడు? భూమి లోపల బగ మండుతున్నటువంటి మట్టి ద్వారా మనల్ని చేశాడు. కాబట్టి మనం ఏమవ్వట్లేదు? కరిగిపోవటం లేదు. కాబట్టి మనం ఏమవ్వట్లేదు? పగిలిపోవటం లేదు. అంటే ఎంత శ్రద్ధతోటి ఆయన చేశాడో చూడండి, ఎంత శ్రద్ధతో చేశాడు. కానీ ఎవరు చేశారు? ఒక మనిషి జీవితం అంటూ ఏ విధంగా వచ్చింది? వాడంతటా వాడు పుట్టేలేదు, తల్లిదండ్రుల ఆవేశం వలన పుట్టేలేదు. దేవుని చిత్తం ఉంది, ఆ చిత్తం వెనక ఒక ప్రణాళిక ఉంది, ఒక కష్టం ఉంది.
అంత గొప్ప తండ్రి అంటే మన తండ్రి ఒక బాధ్యత ఉంది ఆయనకి. పిల్లలు ఇక్కడ మీకు యోహాను సువార్తలో మనం చూసుకుంటే ఆ మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకుంటే, మొదటి యోహాను, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి. మనము దేవుని పిల్లలమే. మనం ఎవరి పిల్లలమంట? ఆయన పిల్లలమే. మనం దేవుని యొక్క పిల్లలమే. పిల్లల కోసం ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అంటే, ఒక బాధ్యత గల తండ్రి ఏం చేస్తాడు? ఏ లోటు రాకుండా కొడుకుల్ని చూసుకుంటాడు. ఏ లోటు రాకుండా నా కొడుక్కి పలానాది సంపాదించి పెట్టాలి, వాడికి తర్వాత కష్టపడకూడదు, వాడికి పలానాది కొని ముందే ఉంచేయాలి, పలానా ఇల్లు నేను ముందే కట్టేయాలి, పలానా ఆ ఇంట్లో వస్తువులు నేను ముందే కొనేయాలని అన్నీ ఏం చేస్తాడు. ఏ ఇబ్బంది రాకుండా కొడుక్కి అని ఒక బాధ్యత గల తండ్రి చేస్తాడు. ఇప్పుడు ఈయన కూడా మనకి తెలుసు కదా, నార్మల్గా 6 రోజులు సృష్టి చేసి 7వ రోజు మనల్ని ఏం చేశాడు? సృజించాడు. అంటే మనకి ఏదైతే అవసరమో అదంతా కూడా ముందు పెట్టేసి ఆ తర్వాత మనల్ని పెట్టాడు. ఎంత ప్రేమ ఆయనకి! ఎక్కడో మామూలు పై ఉన్నటువంటి మట్టి ద్వారా కాకుండా భూమి యొక్క అగాధ స్థలములలో ఉన్నటువంటి మట్టి ద్వారా దేవుడు ఒక మనిషిని చేశాడు. కానీ మనిషి ఏమంటున్నాడు? నా జీవితం నా ఇష్టం అంటున్నాడు. నా జీవితం నా ఇష్టం. నిజంగా మన జీవితం మనదా? ఎవరిచ్చింది అది? దేవుడు మనకిచ్చినటువంటి జీవితం అది. దాన్ని వృధాగా పోగొట్టుకోకూడదు. కాలం అనేది వృధాగా చేసుకోకూడదు. మీకు అందుకే ఆ సాంగ్ పదే ఎట్టడం ఏంటంటే చాలా మీనింగ్ ఉందన్నమాట సాంగ్లో. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏమేం చెప్పుకున్నాం? చిన్న విషయాలే. మరలా మనము అనగా ఇది బండగా గుర్తుపెట్టుకోవాలి. మనం బండగా గుర్తుపెట్టేసుకోవాలి. ఎందుకంటే మనము అనగా శరీరము అని మనం అనుకుంటే శరీరము కోసమే మనం బ్రతుకుతాం. శరీరపు విషయాలే నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఈ శరీరాన్ని పోషించుకోవడానికి ఎంత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంత వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి పిహెచ్డీల దగ్గర వరకు ఎంత సమయాన్ని, ఎంత ధనాన్ని, ఎంత ఖర్చు పెడుతున్నాం మనం. ఎంత సమయం ఖర్చు పెట్టి ఆ ఫార్ములాలు నేర్చుకుంటున్నాం, ఆ చరిత్రలు తెలుసుకుంటున్నాం, ఇంకా రకరకాలుగా. ఎందుకు? ఈ శరీరం మనము అని అనుకుంటున్నాం. వద్దని నేను అన్నాను, చేసుకోండి. కానీ ఆత్మని ఆర్పకుడి. ఆత్మ అంటూ ఒకటి ఉంది. ఆ ఆత్మ కోసం కూడా ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు మనం ఆహారం తింటాం కదా. శరీరానికి ఏమొస్తుంది? బలం వస్తుంది. శరీరానికి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఒక పని చేయగలం. ఓ వారం రోజులు అన్నం తినకుండా ఉంటే శరీరం ఏమైపోద్ది? నేను సన్నగా అయిపోతాను, బక్క చిక్కిపోతాను. ఇంకో వారం మానేసాను అనుకో, ఇంకా అస్థిపంజరం మాత్రమే ఉంటది. ఇప్పుడు శరీర పోషణ కొరకు రకరకాల ఆహార పదార్థాలు, పైగా జాగ్రత్తలు కూడా తీసుకుంటాం కదా మనం. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం? ఇది తినొచ్చా, ఇది తినకూడదా, ఈ శరీరానికి హాని చేసేదా, ఇది శరీరానికి హాని చేయలేదా, ఇది గుండెకి మంచిదా, ఇది కిడ్నీలకు మంచిదా, ఇది ఫిల్టర్ బాగా అవుతుందా, రక్తం బాగా సరఫరా అవుతుందా, ఇంక ఈ రకరకాలుగా ఆహార పదార్థాల్లో చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. మంచిదే. మరి ఇప్పుడు మనము అనగా ఆత్మ కదా. మరి ఆ ఆత్మకి ఆహారాన్ని ఏం పెడుతున్నావు నువ్వు? ఆత్మకు కూడా ఒక ఆహారం ఉంటుంది తెలుసా? వెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంది, మీకు చెబుతాను. ఆత్మకి కూడా ఒక ఆహారం ఉంటుంది. అదే ఆత్మీయ ఆహారం, అదే వాక్యము. ఇప్పుడు వాక్యం అనేది కొన్ని సంవత్సరాల నుంచి సరిగా తినట్లేదు. ఇప్పుడు మనకి కనబడనటువంటి ఆత్మ పరిస్థితి ఏ విధంగా ఉందో చూడండి. ఇప్పుడు ఆహారం ఏదైతే తింటామో, మంచి ఆహారం తింటే మంచిగా ఉంటది. చెడ్డ ఆహారం లోపలికి వెళ్తే ఈ శరీరం జబ్బులతోటి అయిపోతుంది. ఇప్పుడు వాక్యము కూడా ఏది పెడుతుంది వినేయకూడదు. శ్రేష్టమైన వాక్యము ఏదైతే ఉందో అది లోపలికి వేసుకుంటే ఆత్మకి ఒక బలాన్ని ఇచ్చేస్తుంది, మండిచ్చేస్తుంది ఆత్మని. చర్చిలో ఒక గంట సహవాసంలో మనం ఉంటే ఎంతో కొంతైనా అనిపిస్తుంది కదా దేవుని కొరకు బ్రతకాలని. అంటే ఆత్మ కొంచెం బలం ఉంది.
బలం పొందుకుంటూ ఉంటుంది, క్షీణించిపోవట్లేదు అనమాట. అందుకే వాక్యాన్ని ఎక్కువగా వినటానికి ప్రయత్నం చేయాలి. వాక్యం కొరకు ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలా మంది అదే కదా, ఇప్పుడు ఆశీర్వాదాలు కూడా ఏమనుకుంటున్నారు ఆశీర్వాదాలు? నేను అనగా శరీర సంబంధమైన ఆశీర్వాదాలే నాకు కావాలి. దీని కొరకే కదా పాట్లు, ప్రయాసలు. శరీరాన్ని స్వస్థత చేసుకోవాలి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఒక అనారోగ్యం వస్తే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఇదేనా? అదే కదా. బయట ఏం జరుగుతుందంటే శరీరం కోసమే ఆలోచన చేసి భక్తిని కూడా శరీరానికి లింక్ చేసేసారు, వాక్యాన్ని కూడా శరీరానికి లింక్ చేసి చెప్పేస్తున్నారు. మరి ఇప్పుడు ఆత్మ అంటూ ఒకటి ఉంది కదా, ఆ ఫలాలు ఆ రోజు చెప్పాను కదా మీకు. ఆత్మకంటూ కొన్ని కోరికలు ఉంటాయి, శరీరానికంటూ కొన్ని కోరికలు ఉంటాయి. ఇప్పుడు మనము శరీర కోరికలను నెరవేర్చే వారిగా ఉంటున్నామా, ఆత్మ కోరికలను నెరవేర్చే వారిగా ఉంటున్నామా? మనకి మనమే ఎప్పటికప్పుడు ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే వాక్యాన్ని వింటూ వింటూ తింటూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే తెలుస్తుంది అనమాట, నువ్వు ఏ కోరికలు నెరవేరుస్తున్నావు. ఆత్మ కోరికలు నెరవేర్చి వాక్యాన్ని లోపలికి ఇస్తున్నావు, మంచిని లోపలికి పంపుతున్నావు. ఆ మంచినే బయటికి వస్తుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరేం చేస్తుంది, మాట్లాడుతుంది. ఏదో నాకు తెలియదండి, వచ్చేసిందండి నోటంపడు అంటే, నోటంపడు వచ్చేది హృదయం ఏదైతే నింపుకుంటూ ఉంటుందో ఆ నింపిన దాన్ని బట్టే బయటకు వస్తుంది. ఆ బండి ఉంది, బండిలోనికి ఏమి నింపాలి? పెట్రోల్ నింపాలి, అప్పుడే అది బాగా వెళ్తుంది. అది కిరసనాలు వేసేస్తే ఏమైపోద్ది? బండి ఏమైపోద్ది? వెళ్ళదు, పాడైపోద్ది. అలాగే మన హృదయములోనికి ఈ చెవుల ద్వారా కావచ్చు, ఈ చూపుల ద్వారా కావచ్చు, ఏదైతుంది పంపేయకూడదు. ఇప్పుడు చెడ్డది వెయ్యకూడదు అని బండి పాడైపోతుంది అని ఎంత జాగ్రత్త అయితే మనం తీసుకుంటామో, చెవులలో నుండి చెడ్డది వెళ్ళకూడదు, అది హృదయాన్ని పాడు చేసేస్తుంది. కళ్ళ నుంచి చెడ్డది వెళ్ళకూడదు, అది మన హృదయం లోపల ఏమైపోద్ది? ఈ హృదయాన్ని పాడు చేసేస్తుంది. అప్పుడు బయటికి ఏమొస్తుంది? పాడైపోయినటువంటి ఆలోచనలతో మన ఆలోచన తీరుంటది, పాడైపోయినటువంటి మనస్సు అనేది వచ్చేస్తుంది. పాడైపోయినటువంటి మాటలే, చెడ్డ మాటలే మనం పలుకుతూ ఉంటాం. కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా ఎక్కించుకోవటానికి చూడండి, వాక్యం కొరకు ఎక్కువగా సమయాన్ని పెట్టండి, ప్రార్థన కొరకు సమయాన్ని పెట్టండి. మీ లైఫ్లోనే మీ జీవితం మీది. అంతేందుకు పేతురు గారి జీవితం పేతురు గారిది, భార్య కూడా ఉంది. భార్యని వెంట పెట్టుకుని సువార్త చేసేసాడు, ఎంతో మందిని నడిపించేశాడు. అంతెందుకు ఆయన పనులు ఆయన చూసుకుంటూనే ఏం చేశాడు? ఆయన దేవుని యొక్క పని కూడా చేశాడు. మన పనులు మనం చూసుకుంటూనే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మార్చుకోవాలి, దిద్దుకోవాలి, ఫలభరితంగా మన యొక్క జీవితాలను దేవునిలో గడపాలి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా ఏవే విషయాలు ఉన్నాయి? ఆ తర్వాత అంటే ఆ శరీరాన్ని ఆ విధంగా ఇచ్చాడు, ఆ తర్వాత ఏ విధంగా ఒక మనిషి జీవితాన్ని ఆయన డిసైడ్ చేశాడు, ఆ మనిషి యొక్క ఒక భూమి మీదకి మనిషి రావటం వెనక దేవుని కష్టం ఎంత ఉంది అనేటువంటి విషయాలని మనం చూసుకుందాం. ఆదాము నుండి మనం ఏ విధంగా వచ్చాం అనేటువంటి విషయాలను కూడా మనం చూసుకుందాం.